హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో కారం పొంగలి తయారు చేసి చూపించేస్తున్నాను. ఈ పొంగలి మనకు పెళ్ళిళ్ళలో పెడతారే, సేమ్ అచ్చం అలానే ఉంటుంది. స్పైసీగా జ్యూసీగా కమ్మగా అయితే భలేగా ఉంటుంది. ఈ పొంగలి నేను ఎలా తయారు చేస్తానో మా ఇంట్లో మీకు కూడా చూపించేస్తాను. చాలా తొందరగా చేసుకోవచ్చు. ప్రెషర్ కుక్కర్లో అయితే చూపించబోతున్నాను. మనము ఏమి వేయించాల్సిన అవసరం లేదు, పాత్రలు మార్చాల్సిన పని లేదు. డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో అయితే తయారు చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. 1/2 గ్లాసు సోనా మసూరా తీసుకున్నాను. పొంగల్కి మసూరానే బాగుంటాయి. 1/2 గ్లాస్ రైస్ తీసుకున్నాను. 1/2 గ్లాసు పెసరపప్పు. పొంగల్ బాగా టేస్టీగా ఉండాలంటే 1/2 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ కంపల్సరీ పెసరపప్పు అనేది తీసుకోవాలి. రెండు ఒక బౌల్లో వేసేసుకొని శుభ్రంగా కడిగేసి 2-3 సార్లు నానబెట్టి ఉంచుకొని దానిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే నానబెట్టి మూత పెట్టి పక్కన పెడుతున్నాను. ఫస్ట్ మనము ఈ బియ్యము పెసరపప్పు నానబెట్టుకున్నామంటే ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నా లేకపోతే నానిపోతాయి. 5 మినిట్స్ నానబెట్టినా సరిపోతుంది, ఎందుకంటే మనం చేసేది ప్రెషర్ కుక్కర్లో కాబట్టి. స్టవ్ వెలిగించేసి ఒక కుక్కర్ పెట్టుకోవాలి. నేనైతే ఒక గరిటె ఆయిల్ వేస్తున్నాను. నేను తీసుకుంది 1 గ్లాసే కదా పెసరపప్పు రైసు మొత్తం కలిపి 1 గరిటె అయితే సరిపోయింది. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ మిరియాలు తీసుకున్నాను. అందులో 1/2 టేబుల్ స్పూను అలా క్రష్ చేశాను, 1/2 టేబుల్ స్పూన్స్ అలానే వేసాను మిరియాలు. అలా క్రష్ చేసి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది ఉంటుంది. పొంగలి తిన్నా కూడా మంచిదే కదా, జలుబు దగ్గు అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. మిరియాలు తీసి పక్కన పెట్టేస్తారు కాబట్టి కొద్దిగా దంచి వేసుకున్నామంటే పొంగల్తో పాటు తినేయచ్చు, ఆరోగ్యానికి మంచిదనమాట. 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసి వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత ఒక 3 నుండి 4 వరకు పచ్చిమిరపకాయలు చీలికలు అయితే వేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి అయితే వేసుకోవాలి. నేనైతే పొడవుగా కట్ చేశాను, మీ ఇష్టము చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత గుప్పిడి వరకు పచ్చి కరివేపాకు వేసుకోవాలి. పొంగల్కి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేస్తున్నాను. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కూడా అప్పుడప్పుడు కదుపుతూ ఉండండి. ఉల్లిపాయ ముక్కలు అనేది అన్నీ కరెక్ట్గా వేగుతాయి. నేనైతే మా ఇంట్లో పొంగలి వారానికి 2-3 సార్లు చేస్తాను. మా ఇంట్లో అందరి ఫేవరెట్ అండి పొంగలి. చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. జలుబు దగ్గులు అలాంటివన్నీ ఏం రావన్నమాట ఇలాంటివి తింటూ ఉంటే. ఈ ఉల్లిపాయ ముక్కలు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాం కదా, ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా వేగనివ్వాలి. ఈ విధంగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి. ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 1/2 ఇంచ్ అల్లం వేసుకొని దంచుకొని అయితే వేసుకున్నాను నేను. 1/2 టేబుల్ స్పూన్ అయితే వచ్చింది. వేసేసి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కంపల్సరీగా బాగా వేయించుకోవాలి. అలాగని మరీ ఎక్కువ కాదు, ఈ విధంగా వేగితే సరిపోతుంది. మనకు అల్లం వేగితే సరిపోతుంది. ఆల్రెడీ ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాం కదా, ఇంకొద్దిగా కూడా వేగాయి ఉల్లిపాయ ముక్కలు. ఈ టైంలో ఒక చిన్న సైజు టమోటా వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. టమోటా వేయడం వల్ల పొంగల్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. నేను అందులో ఎక్కువ కూడా వేయలేదు, ఒక చిన్న టమోటా వేసాను. మంచి కలర్ ఉంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి టమోటా ఒకటి. తర్వాత ఒక గుప్పిడి వరకు కొత్తిమీర కూడా వేసేసి ఈ టైంలోనే బాగా వేగనివ్వాలి. కొత్తిమీర కూడా ఎంత బాగా వేగితే పొంగల్ అనేది అంత మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. ఇవి కూడా వేగిపోవాలి, మనకి ఎంతో సమయం పట్టదండి, 1 నిమిషం అయితే సరిపోతుంది. టమోటా మనకి సాఫ్ట్గా అయ్యి కొత్తిమీర అనేది కొంచెం క్రిస్పీగా వేగితే సరిపోతుంది. నేను ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటున్నాను స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా. హై ఫ్లేమ్లోనే పెట్టి చేసుకుంటే ఇవన్నీ మనకు తొందరగా అనేది వేగుతాయి. మీడియం టు హై ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొంచెం మగ్గాయి కదా, ఇప్పుడు ఈ టైంలో ఇంకోసారి బాగా మిక్స్ చేసేసి నీళ్ళు వేసుకోవాలి. నేనైతే 1/2 గ్లాస్ రైసు 1/2 గ్లాసు పెసరపప్పు కలిపి 1 గ్లాసు వచ్చాయి కదా, వాటికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో కాబట్టి నీళ్ళు మనకేం ఎక్కువ పట్టవు. నేనైతే 4.5 గ్లాస్ వాటర్ అయితే వేసాను. కరెక్ట్గా వస్తుందండి కన్సిస్టెన్సీ. పొంగల్ అచ్చం పెళ్ళిళ్ళలో ఎలా పెడతారో చూడడానికి స్ట్రక్చర్ కానీ తినేటప్పుడు టేస్ట్ కానీ సేమ్ అలానే ఉంటుంది. 1 గ్లాస్ రైస్ పెసరపప్పు తీసుకున్నాం కదా, 2 కలిసి కంపల్సరీగా 4.5 గ్లాసు నీళ్ళు వేసుకుంటేనే పొంగల్ అనేది జ్యూసీ టేస్టీగా బాగుంటుంది. నీళ్ళు వేసిన తర్వాత ఒకసారి గరిటెతో మిక్స్ చేసి నానబెట్టిన రైస్ని పెసరపప్పుని వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకు బియ్యము పెసరపప్పు నానిపోయాయి. ఒక 5 to
10 మినిట్స్ అయితే పడుతుంది. మనం ఉల్లిపాయలు కట్ చేసుకొని ఈ ఫ్రై చేసుకొని ఎసురు అందులో పోసేసరికి కంపల్సరీగా నానిపోతాయి. అందుకే ఫస్ట్ మనము రైసు పెసరపప్పు అనేది నానబెట్టుకోవాలి. నేనైతే మొత్తం వేసేసాను రైసు పెసరపప్పు. ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసేసి ఇంకా మూత పెట్టేసి నేనైతే మీడియం ఫ్లేమ్లో 4 to 5 విజిల్స్ రాణించాను. ఇంక మీరు హై ఫ్లేమ్లో అయితే ఒకవేళ హై ఫ్లేమ్లో చేసుకోవాలనుకుంటే తొందరగా ఒక 5 to 6 రానించి స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని సరిపోతుంది. నేనైతే మీడియం ఫ్లేమ్లో చేశాను కాబట్టి ఒక 4 to 5 రానించాను. ఇంకా విజిల్ అయితే వచ్చింది కదా, ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ప్రెజర్ అంతా వెళ్ళిపోనివ్వాలి. ఎప్పుడైతే ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే పొంగల్ అనేది బాగుంటుంది. ప్రెజర్ మొత్తం మనమే తీసేయకూడదు. ప్రెజర్ మొత్తం మనమే తీయడం వల్ల అందులో తేమ అనేది ఉంటుంది, సరిగా ఉడుకుండదు. ప్రెజర్ మొత్తం అందులోనే ఉంటుంది కాబట్టి ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం మూత తీసేసేయాలి. అప్పుడు అది లోపల అనేది బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేసుకొని ఒకసారి అదే స్పూన్తో అలా మిక్స్ చేస్తున్నాను. ఎందుకంటే వేస్ట్ అవుతుంది కదా, ఆ వేడికి స్పూన్కు నింది బాగా కరిగిపోతుందని అలా చేస్తున్నాను. తర్వాత గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. అంతే, నా స్టైల్లో కారం పొంగలి రెడీ అయిపోయింది. మా సైడ్ అయితే మిరియాల పొంగలి అని కూడా అంటారు. చాలా బాగుంటుందండి. అసలు ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే అసలు వదిలిపెట్టరు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. నేనైతే ఒక 15 to 20 మినిట్స్లో అయితే తయారు చేసుకుంటాను పొంగల్. నేనైతే చాలా ఈజీగా చేస్తాను. పొంగల్ బ్రేక్ఫాస్ట్లోనే తినాలి అనేం లేదండి. వర్షాలు పడుతున్నాయి కదా, ఏ టైంలోనే సరే పల్లీ చట్నీ చేసుకొని పొంగల్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. నైట్ డిన్నర్లోకైనా సరే. పల్లీ చట్నీ చేసి చూపించలేదు, ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.